పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదివే ప్రయత్నం చేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది చాలా. నా నిజమైన కుమారుడకు తిమోతి. ప్రభు సహాయార్థమే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రంలోకి మించిన అద్వితీయ సత్యనామమున ఈ పరిశుద్ధమైన పాదముల చింతప్రాణ తెల్లి ప్రణామాలు ఆరోపించినట్లు మా గొంతులో ఉపరించిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీ కృపను భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినాన ఈ క్షణాన మేమందరూ ఆవిడలో కలిసి కూర్చునే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా తండ్రి, ఈ మాట కొరకై మీరు వెలువరుస్తున్నటువంటి ఆ సత్యమైన మాటలను బట్టి ఆత్మీయంగా బలం పొందడానికి, ఆత్మీయంగా బలపడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, మీ నామ మహిమాత్మ వాడబడ్డానికి అంగీకరించండి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. పాటలు పాడడానికి శ్రావ్యంగాను మా గొంతులు సరిచేసినందుకే మీకు స్తోత్రాలు. అట్టి అర్హత కూడా మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. అదే రీతిగా తండ్రి, మరి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తుండగా మీ వాక్యం చెప్పేంత శక్తి సామర్థ్యాలు మానవునికి లేవు తండ్రి. ఈ దాసుడికైతే అస్సలే లేవు ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకునండి, శరీరుడని జ్ఞాపకం చేసుకునండి, పెడచని పెట్టేవాడిని జ్ఞాపకం చేసుకునండి. నన్ను మీ రక్తంతో కడగని శుద్ధిగా చేయండి, మీ శిలువ చాటు మరుగుపరచండి. మీరే ముందుకొచ్చి మీ మాటలను వెల్లడపరచండి. మీరేమైతే చెప్పదలుచుకున్నారో, మీరేమైతే మీ బిడ్డలకు అందించాలనుకున్నారో ఆ మాటలను స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడండి. మీ ఆత్మ సంచారం మా మధ్య కనిపించనివ్వండి. మిమ్మల్ని గ్రహించే భాగ్యం మాకు తెలియచేయండి. మా ఆత్మీయుల కన్నులు తెరవండి. మిమ్మల్ని చూసినట్లుగా, మీ మాటలు వినట్లుగా మా ప్రాణాత్మ దేహాలు సిద్ధపరచండి. మా హృదయాలు రగిలించండి, మండించండి, ప్రోత్సహించండి, పురికొల్పండి, వెట్ట కలిగించండి, ఆశ కలిగించండి, తృష్ణ కలిగించండి, ఆసక్తిని కలిగించండి. మీ నామ మహిమార్థం వాడబడ్డానికి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి మాట, పలుకు, తలంపు, ఊహ, క్రియ సమస్తము కూడా మీ నామ మహిమార్థం వాడబట్టుకు అంగీకరించండి. తద్వారా ఆత్మీయంగా ఎంతో ఎత్తులు ఎదగడానికి సహాయం చేస్తురమ్మని వాక్యాన్ని విరుస్తుండగా మీరు ఆశీర్వదించండి, మాకందరికి వడ్డించండి. ఏమైనదో ఆ మాటలు వెలువరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని మరోసారి చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి
వ్రాయున్నది. ఇరవై తులాల వెండికి అమ్మబడింది. ఐగుప్తు కొనుపోబడిన తర్వాత అదే ఐగుప్తుకి ప్రధానమంత్రి అవుతూ వచ్చినాడు. అప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు. ఏలా లోయలో 40 దినాలుగా ఇజ్రాయేల్ ప్రజలను భయకంపితులు చేస్తూ తను తాను అగుపరుచుకుంటూ ఉన్నటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఆ ఫిలిష్తీయుని ఒక చిన్న రాయితో 6 అడుగుల 3 జానడు ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుని మట్టి కరిపించినప్పుడు దావీదు వయసు 17 సంవత్సరాలు. దేవుని దగ్గర నుంచి రాజైన తర్వాత జ్ఞానాన్ని అడిగి పొందుకున్నప్పుడు సొలొమోను వయసు 20 సంవత్సరాలు. రాణి అయినప్పుడు ఉపవాసం ద్వారా ఒకే దినాన ఒకే ఘడియలో ఇజ్రాయేల్ ప్రజలందరినీ హతమార్చాలి అన్న హామాను ఆలోచనను రాజు అనుగ్రహం ద్వారా అంతమొందించి యూదులందరికీ విడుదల కలిగించినప్పుడు రాణి అయిన ఎస్తేరు వయస్సు 21 సంవత్సరాలు. నా బిడ్డల దగ్గరికి ఎవరు వెళతారు, నా ప్రజల దగ్గరికి ఎవరు వెళతారు అని పిలుపునిచ్చినప్పుడు నేనున్నాను, నన్ను పంపుము అని పలికినప్పుడు యెషయా వయస్సు 20 సంవత్సరాలు. నిన్ను తల్లి గర్భంలో రూపింపక మునుపే ప్రవక్తగా ఎంచుకున్నాను అంటూ పిలిచినప్పుడు ఇర్మియా వయస్సు కూడా 20 సంవత్సరాలే. బబులోను రాజ్యంలో బందీగా కొనిపోబడి అక్కడ వాళ్ళకే సవాలుగా విసిరి నేను రాజు భోజనం నేను తినను అని ధైర్యంగా తృణీకరించినప్పుడు దానియేలు వయస్సు 17 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల వయస్సు కూడా 30 సంవత్సరాల లోపు వాళ్లే. ప్రవీణత గల శాస్త్రి ధర్మశాస్త్రంలో ఎంతో ఉన్నతుడు. ఆయన ధర్మశాస్త్రంలో అంటే ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 కాండాలు ధర్మశాస్త్రం అనబడతాయి. 5 కాండాలలో ప్రారంభం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అక్కడి నుండి ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం ఆఖరి వచనం అంటే 12వ వచనం. మోషే వంటి ప్రవక్త ఇజ్రాయిలులో యెహోవాను ఎరిగినటువంటి ప్రవక్త ఇజ్రాయిలులో మరింకొకరు పుట్టలేదు అనేంత వరకు కూడా 5 కాండాలు 187 అధ్యాయాలు 5703 వచనాలు, దాదాపు 1,00,000 అక్షరాలు ఒక్కసారిగా కంఠస్థంగా చెప్పేవాడు. పేరు ఎజ్రా. 20 సంవత్సరాల వయస్సులో. మన సంగతి ఏంటి? దేవుడు ఒక చిత్తం కోసం ప్రతి ఒక్కరిని నిర్మిస్తూ ఉంటాడు. అందులో ప్రాముఖ్యమైనది యవ్వనం.
యవ్వన ప్రాయం అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే తన యవ్వన ప్రాయంలోనే తన రక్తాన్ని కార్చడానికి, ప్రోక్షించడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. రోమీయులకు రాస్తూ 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, యుక్త కాలమున అనే మాట మనం చూస్తాం. యవ్వనస్తులు బలవంతులు అంటాడు 4వ అధ్యాయంలో 12వ వచనంలో. యోహాను తన మొదటి పత్రికలో బలవంతుని చేతిలో బాణం వంటి వాళ్ళు అంటాడు. యవనంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అంటాడు. బలవంతుని చేతిలో బాణం అంటే ఏంటి? బలవంతుడు ఎవరు? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. అలాంటి బలమైన సాధనంగా దేవుని చేత వాడబడుతూ వచ్చినాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో పేరు తిమోతి. దేవుని చేత వాడబడాలన్నా, దేవుడికి వాడబడాలన్నా, దేవుని చేతిలో సాధనం కావాలన్నా, దేవుని చేత అంగీకరించబడాలన్నా కొన్ని గుణ లక్షణాలు మనకు కనిపించాల్సిన అవసరం ఉంది. ఆ లక్షణాలు తిమోతిలో మనకు కనబడుతూ ఉంటాయి. తిమోతి అంటే దేవుని ఘనపరచువాడు లేదా దేవుని మహిమపరచువాడు. తిమోతి గురించి మనం ఆలోచించగలిగితే, తిమోతి యొక్క తల్లి యూనీకే మనకందరి పరిచయమే. 2వ తిమోతి గ్రంథంలో మన పత్రికలో మనం చూస్తాం ఈ మాట. యూనీకే తల్లి యూదురాలు, తండ్రి గ్రేకీయుడు, గ్రీసు దేశస్థుడు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాటలు అపోస్తల కార్యంలో. అలాగే చిన్నతనం నుంచి కూడా లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు అవపోసన పట్టినవాడుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం 15వ వచనంలో 2వ తిమోతికి రాస్తున్న పత్రికలో. చిన్నతనం నుంచి కూడా పరిశుద్ధ లేఖనాలు అవపోసన పట్టాడట. గలతీ రాష్ట్రానికి చెందినవాడు, లుస్త్రా పట్టణవాసి తిమోతి. తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి అతనికి ఇంకా సున్నతి చేయించలేదు. పౌలు సువార్త ప్రయాణంలో సువార్త ద్వారా క్రీస్తులో పట్టబడ్డాడు. తర్వాత పౌలే ఆయనను తీసుకుని వెళ్ళి సున్నతి చేయించి రక్షణార్థమైన బాప్తిస్మం ఇస్తూ వస్తాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం ఈ మాటలు మనం చూస్తాం 2-3 వచనాల్లో. ఇలాంటి తిమోతి యవ్వనప్రాయుడు. ఈ తిమోతి మనకు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని చూసే ప్రయత్నం చేస్తాం. మొదటిది మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈనాడు మన బైబిల్ పఠనంలో తిమోతి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గుణలక్షణాలు ఏంటివి అనే వాటిలో మొదటిది ఇక్కడ రాయబడ్డ మాట, మంచి పేరు పొందినవాడు అనే మాటని మనం చూస్తున్నాం. మంచి పేరు పొందినవాడు. ఎలా మంచి పేరు పొందినవాడు? ఎవరి ద్వారా మంచి పేరు పొందినవాడు? లుస్త్రలో వారందరి దగ్గర మంచి పేరు పొందాడని చెప్తున్నాడు.
చిన్నతనం నుంచి ఆ తిమోతి లేఖనాలను అవపోసక పట్టినవాడు. క్రీస్తులో తర్వాత పట్టబడ్డాడు. ఆ తర్వాత పౌలు అనే భక్తుడికి దగ్గరవుతూ వచ్చినాడు. దాన్ని బట్టి పౌలు తిమోతి గురించి ఇస్తున్న సాక్ష్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు పౌలు? మంచి పేరు పొందినవాడు అని చెప్తున్నాడు. అందుకే తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో అంటాడు, నా ప్రియ కుమారుడగు తిమోతి అంటాడు. రెండో పత్రికలో మనం చూస్తే తిమోతికి రాస్తూ రెండో పత్రికలో ఇదే మాట అంటాడు, నా ప్రియ కుమారుడగు తిమోతి అంటాడు. ఎందుకు అలా అన్నాడు? కారణం ఏంటి అంటే, మొదటి తిమోతి పత్రికలో మనం చూస్తే 18వ వచనంలో మొదటి అధ్యాయంలోనే అక్కడ అంటాడు, నీ విశ్వాసమును బట్టి అంటాడు. నిష్కపటమైన నీ విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి అంటాడు రెండో పత్రికలో. ఆయన విశ్వాసాన్ని బట్టి, నిష్కపటమైన నిర్మలమైన మనస్సాక్షిని బట్టి ఆయన పలుకుతూ వచ్చిన మాట అది. పౌలు గారు తిమోతిని ఉద్దేశించి పలుకుతున్న మాటలు ఇవి. మంచి విశ్వాసం గలవాడవి, అందుకే నీకు మంచి పేరు వచ్చింది అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే, గొప్ప సాక్ష్యం పొందినవాడు, మంచి సాక్ష్యం పొందినవాడు అందరి వద్ద. మంచి సాక్ష్యాన్ని పొందినవాడు. ఇక్కడ మనం చూస్తే దేనిలో సాక్ష్యము? పౌలు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే భక్తి చేయుటలో గొప్ప సాక్ష్యం పొందినవాడుగా మనం చూస్తాం. ఇక్కడ భక్తి చేయుటలో మంచి భక్తిపరుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. లుస్త్రలోను ఈకొనిలోను ఆ ప్రజలందరి చేత కూడా మంచి భక్తిపరుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటి? నిజమైన భక్తి అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. తీద్దామా ఆ మాట? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును నేను భక్తి ఏదనగా ఏంటట? దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి అంటున్నాడు. ఏంటంటే నిజమైన భక్తి అంటే? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి అంటున్నాడు ఇక్కడ. అలాంటి భక్తి చేయటంలో తిమోతి మంచి సాక్ష్యం పొందాడు. తన్ను తాను కాపాడుకున్నాడట. అందుకే తిమోతికి రాస్తూ అంటాడు, ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, తిమోతికి రాస్తూ పౌలు ఆ మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నీవు ఏం చేయాలట? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలట. ఇహలోక మాలిన్యము నీకు నాకు మనకి అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలట. కింద ఫుట్నోట్లో ఒక మాట అంటాడు, విడిచి పారిపోము అంటాడు కదండి. విడిచి పారిపోము అంటాడు. ఏంటివి ఇహలో అంటకుండా అంటే? యవ్వనేచ్ఛలు ఏముంటాయండి? యవ్వనేచ్ఛలు ఏముంటాయి? యవ్వనేచ్ఛలు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే
ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మనకి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 11:9 ప్రసంగి గ్రంథం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అంటున్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోము అనే విషయంలో యవ్వనేచ్ఛలు ఏంటివట అని మనం గమనిస్తే ప్రసంగి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాటలు చూడండి, ఏమంటున్నాడు? నీ కోరిక చొప్పున, నీ దృష్టి చొప్పున, ఇష్టము చొప్పున, నీ హృదయము సంతుష్టిగా. నీ కోరిక చొప్పున నడవాలట. నడుచుకుంటాం మనం. నాకేమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. నీ కన్నులకు ఏదైతే రమ్యంగా కనబడుతుందో, నీ కన్నులు ఏదైతే ఆశిస్తూ ఉన్నాయో వాటన్నిటి కూడా నువ్వు పొందుకోవాలనే ఆశ. ఇది యవ్వనేచ్ఛ. ఇంకా చూడండి, హృదయము సంతుష్టిగా ఉండనిమ్మంటున్నాడు. నీ హృదయానికి ఏదైతే ఆశిస్తున్నావో, కావాలనుకుంటున్నావో, కోరుకుంటున్నావో ఆ హృదయ వాంఛలు తీర్చుకోవడమే. అది బహిరంగ కావచ్చు, లేదంటే ఎవరు లేకుండా దొంగచాటుగా కూడా కావచ్చు. కొంతమంది పని చేస్తూ ఉంటారు. పేరెంట్స్ చూస్తారనో, పెద్దలు చూస్తారనో, అన్నవాళ్ళు చూస్తారనో, ఎవ్వరూ లేని సమయంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇవి యవ్వనేచ్ఛలు. ఇలాంటి యవ్వనేచ్ఛలుండి తిమోతికి రాస్తూ అంటున్నాడు పౌలు, విడిచి పారిపోము అంటున్నాడు. నీ కోరిక చొప్పున, నీ ఇష్ట ప్రకారంగా, నీ శరీరం ఆశించినట్టుగా, నీ హృదయం ఆశించినట్టుగా, నీ కన్నులు ఆశించినట్టుగా, కోరుకున్నట్లుగా. నీ కన్నులు ఏమైతే చూడాలనుకుంటున్నాయో, నీ చెవులు ఏమైతే వినాలనుకుంటున్నాయో, నీ హృదయం ఏమైతే ఆలోచించాలనుకుంటుందో, నీ శరీరం ఏమైతే చేయాలనుకుంటుందో అవన్నీ కూడా నిరభ్యంతరంగా చేయటం, అడ్డు చెప్పకపోవటం. ప్రసంగి అంటే సొలొమోను చాలా జ్ఞానవంతుడు. రాజుగా ఉన్నప్పుడే సామెతలు రాస్తూ వచ్చినాడు. యవ్వనప్రాయం వచ్చినప్పుడు పరమగీతం రాస్తూ వచ్చినాడు. అందుకే ప్రేమ గురించి అంత బహుగా వర్ణిస్తూ వెళ్తాడు, యవ్వనంలో ఉన్నాడు కాబట్టి. రాజుగా ఉన్నప్పుడు సామెతలు రాస్తూ వచ్చాడు. దాదాపు 3000 సామెతలు రాశాడు, 105 కీర్తనలు రాశాడు. అలా జరుగుతున్నప్పుడు యవ్వనప్రాయం వచ్చింది రాజుగారికి, సొలొమోనుకి. పరమగీతాలు రాస్తూ వచ్చాడు, ప్రేమ గురించి మహగొప్పగా వర్ణిస్తూ వచ్చాడు. దివ్యమైన ప్రేమ కావ్యం పరమగీతం. ఇంకా వయసు పెరిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ అర్థం కాలేదు ఆయనకి, జ్ఞానోదయం అయింది. ప్రసంగి గ్రంథం రాస్తూ ఉంటున్నాడు. అప్పుడు రాస్తూ 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూద్దాం అక్కడికి వెళ్ళి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అందరం కలిసి చదువుదాం. నేను ఒక్కడనే కాదు కదా, అందరం కలిసి చదువుకుందాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటికీ వలన నాకు దొరికిన భాగ్యము. తన యవ్వనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. వృద్ధాప్యంలో రాస్తూ తన యవ్వనంలో ఏం చేశాడట? ఆయన కన్నులకు ఏదైతే కనబడిందో దాన్ని కోరుకున్నాడట. హృదయం ఏమైతే వాంఛించిందో దాన్ని అనుభవించాడట.
అది ఆహారమే కావచ్చు, అదైనా సుఖభోగాలే కావచ్చు, ప్రతిదీ కూడా కన్నులను అడ్డు పెట్టలేదట, అడ్డగించలేదు. నీకు ఇది వద్దు అనుకోలేదట ఆయన. కానీ చూసిందల్లా కావాలనుకున్నాడు, కోరిక కలిగిందల్లా తీర్చుకున్నాడు, దేనిని కూడా అడ్డు చెప్పకుండా చేసుకున్నాడు. అది తన యవ్వనం. ఇలాగే నువ్వు చేస్తున్నావేమో యవ్వనుడా. నేను ఇప్పుడు రాస్తున్నాను, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, అప్పుడు నేను అలా చేశాను, నీవు అలా చేయకు అనే గుర్తు చేస్తూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయం 9వ వచనం ఇందా చదువుకున్నాం కదా. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తింపుము. అయితే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు చూడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకో అన్న హెచ్చరిస్తున్నాడు. యవ్వనుడు యవ్వన ప్రాయంలో తన ఇష్టానుసారంగా జీవిస్తే జరిగే ఫలితం ఏంటంటే, ఒకానొక దినాన తీర్పుకు నీవు నేను నిలబడతామన్నది జ్ఞాపకం చేస్తున్నాడు సొలొమోను. ఇంకా 2వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చేసిన కోరికలు, నేను అనుభవించిన అనుభవం అంతా కూడా వ్యర్థమే, సూర్యుని కిందను భూమి పైనను ప్రతి క్రియ కూడా వ్యర్థము 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 అంటున్నాడు ఇక్కడ. నేను అప్పుడు అలా చేశానయ్యా, అది నా తప్పైపోయింది, ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. అందుకే యవ్వనులారా అంటూ హెచ్చరిస్తున్నాడు, మీరు ఆ పని చేయకండి, నేను అలా చేసి పాడైపోయాను. నాకు అర్థమైంది ఒకటే, అదన్నీ కూడా వ్యర్థము. దేవుడు లేకుండా నేను బ్రతికాను ఆ సమయంలో, అవన్నీ వ్యర్థం. ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. అందుకే మీకు చెప్తున్నాను, యవ్వనులారా మీరు ఆ పని చేయకండి. నీ కన్నులు ఆశించింది కోరుకుంటున్నారా? కోరుకోవద్దు. నీ హృదయం వాంఛించింది వాంఛ కలుగు తీర్చుకుంటున్నారా? తీర్చుకోవద్దు, అది తప్పు అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒకానొక దిన తీర్పుకు నువ్వు నిలబడతావు. యవ్వన ప్రాయం నుంచి తిమోతి తప్పించబడ్డాడు. లేఖనాలు ఎరిగినవాడు అని అందుకే ముందే చెప్పానన్నమాట. 3వ అధ్యాయం 15వ వచనం ఈ మాట ఉంటుంది, బాల్యము నుండి కూడా నీవు పరిశుద్ధ లేఖనములను ఎరిగిన వాడవి అంటాడు పౌలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ. మంచి భక్తి చేయటంలో తిమోతి సాక్ష్యాన్ని పొందాడు. నిజమైన భక్తి ఏదనగా యవ్వనేచ్ఛని పారిపోవడమే, యవ్వన ప్రయాణి అదుపులో పెట్టుకోవడమే నిజమైన భక్తి. ఆ భక్తి విషయంలో మన సంగతి ఏంటి? తిమోతి చేస్తూ వచ్చినాడు. యవ్వనుడే తిమోతి, యువకుడు. అన్నా ఇవన్నీ చేస్తే మాకు లాభం ఏంటన్నా, మా కోరికలు తీర్చుకుని ఎలా ఉండాలన్నా, మీరంటే అన్నీ తీర్చుకుని అయిపోయింది కదా, మా పరిస్థితి ఏంటన్నా అంటారా? మీరు? మనకి చాలా ఉదాహరణ బైబిల్లో ఉన్నాయి. యవ్వనేచ్ఛ నుంచి విడిచి పారిపోయాడు యోసేపు. 41వ అధ్యాయం మనం చూస్తే చివరికి ఏమైంది? లాభమైందా నష్టమైందా? ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. రేపటి దినాన పరలోకంలో నీకు ప్రధాన పాత్రగా మార్చబడతావు. శిష్యులు కూడా 30 సంవత్సరాల లోపు వాళ్ళే రమ్మనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు యేసుప్రభువు వారి వెంట. లాభమైందా నష్టమైందా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయంలో పునాదుల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయట. పునాదుల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయట. పట్టణపు పునాదుల మీద వారి పేర్లు చెక్కబడి ఉండెను అనే మాట మనం చూస్తాం.
మనకు కూడా జీవ గ్రంథాలు మన పేర్లు లిఖించబడతాయి. 3వ అధ్యాయం 15వ వచనం ఈ మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో. మీ పేర్లు, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. శిష్యులందరూ వచ్చి అడుగుతారు, యేసయ్య మీరు మమ్మల్ని అక్కడ పంపించారు కదా ప్రతి ఊరికి, మేము ఎంతో సంతోషించామయ్యా. దయ్యాలు పారిపోయినాయి, రోగాలు పారిపోయినాయి, మొత్తం స్వస్థ జరిగిపోయింది, ఏది అనుకుంటే అది జరిగిపోయింది యేసయ్య, చాలా థ్యాంక్స్ యేసయ్య అంటూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్క శిష్యుడు కూడా వచ్చిన తర్వాత యేసయ్య ఒక మాట అంటాడు. యేసుప్రభు వారు ఏమంటారు తెలుసండి? వీటి గురించి మీరు సంతోషించబాకండి, పరలోకంలో మీ పేరు లిఖించబడింది అని సంతోషించండి అంటాడు. అంతకన్నా సంతోషం ఏంటి? ఇది నిజమైన భక్తి అంటే. ఇలాంటి భక్తి చేయడంలో తిమోతి మంచి సాక్ష్యాన్ని పొందాడు, మంచి భక్తిపరుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. మన సంగతి ఏంటి? రెండోది చూస్తామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ మాట గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలును ఇంకా ఎవరట? తిమోతియు కలిసి రాస్తున్నారు. పైనే రాశారండి, క్రీస్తు యేసు దాసులైన అన్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ పత్రిక రాస్తున్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు అనేక హింసలు పొంది చెరసాల్లో ఉంటూ వచ్చినాడు. చెరసాల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడు ఈ మాట. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, పౌలు చెప్తూ ఉంటే తిమోతి రాస్తూ ఉన్నాడట. ఆయన దగ్గర ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాడు తిమోతి. అందుని బట్టి చూడండి, ఇంకో కొన్ని మాట చూస్తాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అంతియోకియ, ఈకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి అంటున్నాడు. ఇక్కడ పౌలుకి అనేకమైన కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, దుర్భంగ శ్రమలు వస్తున్నాయి. అవన్నీ తిమోతి చూస్తున్నాడు. చూస్తూ కూడా ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు, పారిపోలేదు. అయ్యో నాకెందుకులే, నాకు కూడా అలాంటి శ్రమలు వస్తాయేమో, నన్ను కూడా ఎవరైనా అట్లా చేస్తారేమో, నాకెందుకు వచ్చిన ఈ బాధ అంటూ పౌలుని విడిచిపెట్టలేదు. అందుకే ఇంకో మాట ఉంటాడు చూడండి. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 16వ అధ్యాయం తిమోతి వచ్చిన ఎడల 10వ వచనం, తిమోతి వచ్చిన ఎడల అతను మీ యొద్ద నిర్భయుడే ఉండుతున్నట్టు చూచుకుని నా వలే అంటాడు. అక్కడ చూడండి, నా వలే, నాలాగా అతడు ప్రభువు పని చేస్తున్నాడు అని చెప్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దాసుని వదిలిపెట్టలేదు. మంచి సహవాసం కలిగి ఉన్నాడు, సహవాసి అనే పేరు తెచ్చుకున్నాడు. భక్తి చేయటంలో మంచి సాక్ష్యం పొందాడు, మంచి భక్తిపరుడు అని. ఇక్కడ మనం చూస్తే పౌలును వెంబడిస్తున్నప్పుడు గొప్ప సహవాసం కలిగిన వాడు అనే సాక్ష్యాన్ని పొందుతున్నాడు. అందుకే అన్నాడు, నా వలే.
పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతి గురించి. నాలాగా ఆయన ప్రభు పని చేస్తున్నాడయ్యా, నాలాగా పాటు పడుతున్నాడయ్యా, నాలాగా నాతో సహవాసం చేస్తున్నాడు. చెరసాల్లో ఉంటే చెరసాల్లో కూడా వెళ్ళాడట తిమోతి. చెరసాల్లో కూడా వెళ్ళి అతనితో సహవాసం చేస్తున్నాడు, విడిచిపెట్టలేదు. గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు సహవాసం విషయంలో. ఫలితం ఏంటండి? ఫలితం ఏంటండి? సహవాసం చేసాడు, బాగానే ఉంది కదా, ఫలితం ఏంటి? తిమోతి అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతూ వచ్చింది. తిమోతి పేరు మీద 2 పత్రికలు రాస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో తిమోతి పేరు మీద 2 పత్రికలు వెలువడుతూ వచ్చినాయి. ఈ పత్రికల ద్వారా ఎంతోమంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు, ఆత్మీయంగా కట్టబడుతున్నారు, దేవుని తెలుసుకుంటున్నారు, ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు ఈ పత్రికల వల్ల. తద్వారా తిమోతికి ఎంతో ఉన్నతమైన స్థితి పరలోకంలో కాదా? ఒక ఆత్మను రక్షిస్తేనే మనకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు అంటాడు దేవుడు. మరి తిమోతి పత్రిక ద్వారా ఎంతమంది మేలు పొందుకుంటున్నారు, ఎంతమంది దేవుని దగ్గరికి రాబడుతున్నారు, పట్టబడుతున్నారు క్రీస్తులో. అలాంటి తిమోతికి ఇంకెంత స్థానం ఇస్తుంటాడు దేవుడు కదా. అట్టి స్థానం కొరకు మనం ప్రాకులాడాలి. మన సహవాసం ఎవరితోటి? మన సహవాసి ఎవరు? లోకరక్షకుడా? మరెవరు? మన సహవాసం ఎవరితోటి? యోహాను సువార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు కదా, నన్ను అంటి పెట్టుకుని ఉండుడి అంటాడు. అక్కడ తీగ ద్రాక్షతో అంటు కట్టుబడి ఉండాలట. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంటాడు. అక్కడ నువ్వు ఎవరితో ఆనుకుంటున్నావు? ఎవరితో వంట కట్టబడుతున్నావు? ఎవరిని అంటి పెట్టుకొని ఉన్నావు? తిమోతి అయితే పౌలుని వదలలేదట. చెరసాలకు వెళ్తే చెరసాలకు వెళ్ళిపోతున్నాడు, శ్రమలు పడతాడు శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఇబ్బంది పడితే ఇబ్బందులకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తిమోతియే ఉంటున్నాడు ఆయన దగ్గర. గొప్ప సహవాసాన్ని చూపిస్తున్నాడు. మంచి సహవాసి అనే పేరు తెచ్చుకున్నాడు, అలాంటి సాక్ష్యం తెచ్చుకున్నాడు. మన సహవాసం ఎవరితోటి? ఎవరు నీ సహవాసి? ఎవరు నీ స్నేహితుడు? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అంటుంది బైబిల్. 17వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథంలో. నీ స్నేహితుడు ఎవరు? విడవక ప్రేమించేవాడేనా? లేకపోతే ఎవరు నీ స్నేహితుడు? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని ఆశిస్తున్నావు? ఎవరి సహవాసం చేస్తున్నావు? ఎవరు నీ సహవాసి? సెల్ ఫోనా? రంగురంగుల దుస్తుల, కాళ్ళకి వేసుకునే చెప్పుల, చేతి పెట్టుకునే వాచిన, పెట్టుకునే టైన, వేసుకునే దుస్తుల? ఎవరు నీ సహవాసి? ప్రార్థనకు వచ్చినా కూడా ఫోన్ తీస్తూనే ఉంటారు, తిరగవేస్తూనే ఉంటారు. ఏమో సీఎం కూడా అంతగా ఇబ్బంది పడ్డాము కదా, అంత బిజీగా ఉండడేమో. మనం మాత్రం రాగానే బైబిల్ తీయడం, తర్వాత బైబిల్లో పెట్టుకొని మరి ఫోన్ తీసుకుని చూసుకుంటూ ఉంటారు. ఇలా అక్కడ అన్న వాక్యం చెప్తూనే ఉంటారు, ఇక్కడ వీళ్ళు చూసుకుంటూనే ఉంటారు. ఎవరు నీ సహవాసి? ఎవరితో నీ సహవాసం? ఈ లోకపు తడుకు బిళుకులు ఒకనాడు గతించిపోను అని వాక్యం సెలవిస్తుంది కదా. సహవాసంలో మంచి సాక్ష్యాన్ని పొందాడు తిమోతి. అందుకే పౌలు ఆయన దగ్గర చేర్చుకున్నాడు. ఆఖరి క్షణంలో కూడా తిమోతి రావా అంటూ అడిగాడు పౌలు. ఇంకా తన జీవితం అయిపోయే చివరి దశలో కూడా తిమోతికి పత్రిక రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక అదే. ఆఖరి దశలో కూడా తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. ఆఖరిగా రాస్తూ అంటాడు, అయ్యా నా సమయం అయిపోయిందయ్యా, ఒకసారి రావా, నిన్ను చూడాలి అంటాడు. ఎంత ప్రేమ చూడండి. అంటే ఎంతగా సహవాసం చేశాడో అర్థం చేసుకుందాం మనం. 14 పత్రికలు రాసిన ధీరోదాతుడైన పౌలు ప్రపంచానికి పరిచయం చేస్తే
అలాంటి పౌలు తిమోతి గురించి వెంపర్లాడుతున్నాడు. రావా నా దగ్గరికి, నువ్వు త్వరగా రావా, త్వరగా రావా అంటాడు, త్వరగా రమ్ము అంటాడు. సహవాసం, మంచి సహవాసి. అందరిలాగా తన తోటి యవ్వనస్తులతో సహవాసం చేయలేదు. సత్యవంతుడైన దేవునితో చేస్తున్నాడు తిమోతి, సత్యవాక్యంతో చేస్తున్నాడు తిమోతి సహవాసం. తద్వారా 2 పత్రికలు, అంతేకాకుండా తన పేరు కూడా నమోదు చేయబడింది. అలాంటి సహవాసం తిమోతి చేస్తూ వచ్చినాడు. మన సంగతి ఏంటి? 2 చూసాం, 3 చూస్తామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మూడో వచనాన్ని ఒకసారి చూస్తాం. 2, 4 కలిసి ఉన్నాయి. అందులో మధ్య భాగాన్ని మనం చదువుకుంటాం. మొత్తం చదువుకుందాం 2 నుంచి. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి అంటున్నాడు. తిమోతి తన యవ్వన ప్రాయంలోనే గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. మొదటిది ఏం చూసుకున్నామండి? దేనిలో సాక్ష్యం ఉంది? మంచి భక్తిపరుడు అనే సాక్ష్యం ఉంది. భక్తి చేటిలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు తిమోతి. రెండోది మనం చూసాము, సహవాసి, గొప్ప సహవాసి, మంచి సహవాసి, సహవాసం చేటిలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు తిమోతి. మూడోది మనం ఇక్కడ చూస్తున్నాము, తెస్సలోనికి రాస్తూ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మన పరిచారకుడు, దేవుని పరిచారకుడు అంటున్నాడు. పౌలు ద్వారా గొప్ప గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు తిమోతి. ఇక్కడ గొప్ప పరిచారకుడు అని పరిచయం చేస్తున్నాడు వాళ్ళకి. మంచి పరిచారకుడు అంటున్నాడు. మంచి పరిచర్య చేయటంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు తిమోతి. పరిచర్య చేయటంలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎలా చేశాడు చూడండి, చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే, నా జత పనివాడగు తిమోతి అంటాడు. ఇక్కడ నా జత పనివాడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం పరిచర్యలో. నా జత పనివాడు. ఇందాక మనం చూస్తాం, నా వలే అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అందుకంటే ముందు అపోస్తులకు రాస్తూ 19వ అధ్యాయంలో అపోస్తులకు రాస్తున్నాడు. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అని వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను అంట. అంటే పౌలు అన్ని చోట్లకు తిరగలేక తిమోతిని పంపిస్తున్నాడు అక్కడకు, మాసిదోనియాకి. ఆయన ఆసియాలోనే ఉండిపోయినాడు. ఆసియాలోనే ఉంటూ ఈయన పరిచర్య చేస్తున్నాడు. మాసిదోనియాకి పంపించాల్సి వచ్చినప్పుడు ఎవరినో పంపలేదు, తిమోతినే పిలిపించుకున్నాడు, తిమోతినే పంపించాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు తిమోతినే పంపిస్తాడు. అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ ఎఫెస్సికి పంపించాడు ఒకసారి. నువ్వు అక్కడే ఉండు అంటే హెచ్చరిక చేశాడు. ఎక్కడ రాబాక, అక్కడే ఉండు అన్నాడు. ఎఫెస్సిలోనే ఉండు నేను చెప్పేంత వరకు అన్నాడు. వాళ్ళని కట్టాలి, బలపరచాలి, ఎత్తించాలి, చేయాలి, ఆత్మీయంగా బలపరచాలి. అంటే పరిచర్య చేయటంలో ఈయన మంచి సాక్ష్యాన్ని పొందాడు. మంచి పరిచారకుడు అనే సాక్ష్యాన్ని పొందాడు.
నిజానికి పరిచర్య చేయాలంటే ఏం చేయాలంటే ముందుగా సమర్పించుకోవాలి కదా. పరిచర్య అందరికీ అబ్బుద్దా అండి? అబ్బుద్దా? అందరికీ వస్తుందా పరిచర్య చేయడం? చేపలు ఏమంటేనే చాలామంది విసుక్కుంటూ ఉంటారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో ఇక్కడ చేపలు లభిస్తారు మా చేత అనేసి కదా. పరిచర్య చేయాలి అంటే ముందు తన్ను తాను సమర్పించుకోవాలి. దేనిలో సమర్పించుకోవాలి? సమస్తములో సమర్పించుకోవాలి. శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోవాలంటాడు పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో. శరీరం ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించాలి. అది సమర్పించుకోవడం అంటే. నాలుకను సాధు చేసుకోవాలి, కంటిని సరి చేసుకోవాలి, పెదవులు పరిశుద్ధపరచుకోవాలి, చెవులు మందం లేకుండా చూసుకోవాలి, కాళ్ళు పరిగెత్తేలా చేసుకోవాలి, దేవుని పిలుపు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేలా చూసుకోవాలి. తన్ను తాను సమస్తము సమర్పించుకోవాలి. పరిచర్య చేయమంటే కొంతమంది అంటారు కదా, అన్న దేవుడి దగ్గరికి రా బాబు అంటే ఏమంటారంటే, ఇప్పుడు కాదులే అన్న, ఇంకా టైం ఉంది అంకుల్ అంటారు కదండి. చాలామంది నేను ఎరుగుదును, యవ్వనంలో అడిగితే రారు, కొంత టైం అయిన తర్వాత అప్పుడు వస్తానంటారు. అప్పుడు అడిగితే ఇంకా టైం ఉందంటారు, ఇంకా టైం ఉందంటే ఇంకా టైం ఉందంటారు. అప్పటికి వృద్ధాప్యం వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి. ఇంకా కాటికి కాళ్ళు జరుపుకుని ఉంటారు. ఇక ఎప్పుడు వస్తుందా పిలువు పైనుంచి అనేసి. అప్పుడు అంటారు, అన్న నేను బాప్టిజం తీసుకుంటానన్నా అంటారు. అప్పుడు వచ్చి అంటారు, ఎవరు ఏమైపోయిందయ్యా మీకు అన్న, అప్పుడు చాలా బిజీ అన్న, ఆ పనిలో ఉండిపోయానన్నా, తీసుకోలేకపోయానన్నా. మధ్య వయసులో అప్పుడు ఏమైపోయిందయ్యా, అప్పుడు పిల్లలు బాధ్యతలు అన్నీ వచ్చాయన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడు ఎవరు లేరన్నా. ఏం చేస్తాం అప్పటికి? ఒక మానవుడు తన జ్ఞానాన్ని బట్టి ఒక వస్తువును తయారు చేస్తే ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఉపయోగం కోసమే చేస్తాడు. ఒక సెల్ ఫోన్ ఉంది, ఉపయోగం కోసం మాట్లాడుకోవడానికి ఉపయోగం ఉంది, సెల్ఫ్ మెసేజ్ పెట్టుకోవడానికి ఉపయోగం ఉంది. ఏదో ఒక ఉపయోగం ఉంటేనే తయారు చేస్తాడు. మరి దేవుడు అనంత జ్ఞాని కదా, మరి ఆయనే ఒక మనిషిని తయారు చేస్తే ఇంకెంత ఉపయోగం ఉండాలి ఆయనకు. నీవు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు నేను రెడీ అన్నంటే అప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు మిమ్మల్ని? అప్పుడు వచ్చి అయ్యా అంటూ కాళ్ళ మీద పడతాడు దేవుడి దగ్గర. దేవుడు నమ్మకమైన వాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు కాబట్టి పోనీలే అనుకుంటాడు. కానీ ఏం లాభం నువ్వు వెళ్ళి అక్కడికి, దేవుని దగ్గరికి వెళ్ళి ఏం లాభం? ఏం చేయగలుగుతావు? నిన్ను నిర్మించిన ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని అప్పుడు ఎలా తీర్చుకుంటాడు ఆయన నీ ద్వారా? అప్పటికే నీకు అన్నీ అయిపోయి ఉంటాయి కదా. చూడండి, ఈ మాట రాస్తాడు ప్రసంగి, చాలా చక్కగా రాస్తాడు. ప్రసంగి గ్రంథం 11-12 అధ్యాయం. తల్లిదండ్రులు ముసలివాళ్ళైనప్పుడు, వృద్ధులైనప్పుడు పిల్లలు నిజానికి వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటారు. తల్లి ఉంటే తల్లి ఆ పని ఈ పని, బట్టలు తూడడం ఆ పని చేయించుకుంటూ ఉంటారు. అలా చేస్తేనేమో తల్లి మంచిది అనుకుంటారు కదండి. అలా చేయకపోతే అప్పటికి వీళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. వీరి తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోతుంటారు, చేయలేకపోతుంటారు, నడవలేకపోతుంటారు, వృద్ధాప్యంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఆశిస్తూ ఉంటాం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, వీళ్ళు వద్దు ఇక్కడ అంటారు. వెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేస్తారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నమ్మా నువ్వు అంటారు. నీ తల్లే నీకు పనికి రాకపోతే ఆ వయసులో, నీవు ఆ వయసుకి వెళ్ళినప్పుడు నీ దేవునికి నువ్వేం పనికి వస్తావు? అది గుర్తొచ్చింది ప్రసంగికి. ఎందుకంటే వృద్ధాప్యలో తన జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాడు. అప్పుడు ఒక మాట రాస్తాడు సామెతల్లో, తలనెరుపు అలంకారం అట, జ్ఞానానికి అలంకారం అంటాడు.
అప్పుడు తెల్లనెరిసిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు యవ్వనం యొక్క వాల్యూ ఏంటి అనేది. ఇప్పుడు రాస్తున్నాడు చూడండి, 12వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమున ఇటువంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత వారిని పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. ఏమర్థమైందండి ఈ మాట మనకి? ఈ మాట ఏమని అర్థమైంది మనకి? చూడండి ఇక్కడ, కావాలి వారంటే ఎవరు? వణుకుతారట కావాలి వాళ్ళు, కావాలి కాసేవాళ్ళు వణుకుతారట. ఏ దినమున? ఆ దినమున అంటాడు. నేను చెప్పానే వృద్ధాప్యం అనేది, ముసలి వయస్సులో. ఆ దినమున కావలి వాళ్ళు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. ఈ నిజానికి ఈ అనుభవం ప్రసంగిది. చూడండి, నేను చెప్తున్నాను. ఇంటి కావలి వారు వణుకుదురు అంటే, కావలి వాళ్ళు అంటే కాళ్ళు పనిచేయవు, అప్పుడు నడవలేరు, మోకాళ్ళ నొప్పులు, ఇంత దూరం కూడా నడవలేరు. అబ్బా మోకాళ్ళ నొప్పి అంటారు, నడవలేకపోతూ ఉంటారు, నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, వంగి నడిచిపోతూ ఉంటారు, నడవలేక కాళ్ళు పట్టుకొని కుంటుకుంటూ నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వణికిపోతూ ఉంటాయి కాళ్ళు. రెండోది చూడండి అక్కడ, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు అంటే నడుము వంగిపోతుందట. నడుమే కదా బలిష్టమైంది శరీరంలో, అది వంగిపోతుందట. వెన్ను వంగిపోతుంది, కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, నడవలేని పరిస్థితి. ఇంకోటి చూడండి అక్కడ, విసరువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు. విసరువారు అంటే పళ్ళన్నీ ఊడిపోతాయి, నమలలేరు, సరిగ్గా మాట్లాడలేరు, ఊడిపోతే ఏదో 1-2 పళ్ళు 3-4 పళ్ళు ఉంటాయి అంతే. పని చాలించుకుంటారు, నవలలేక మింగుతూ ఉంటారు అందరు. ఇంకా కదా చూడండి మాట ఉంటుంది, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందరో. చూచువారంటే కళ్ళు. అక్కడ కాళ్ళు పనిచేవు, నడుము పనిచేయదు, పళ్ళు పనిచేవు, కళ్ళు పనిచేవు, నువ్వు దేనికి పనికి వస్తావు? ఆ దినాన ఎవరిమంతా నీ ఇష్ట ప్రకారం నడిచావు కదా, ఆఖరికి వచ్చి ప్రభు అంటే దేవుడు నిన్ను ఏమని చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, ఏం పని చెప్తాడు నీకు? అక్కడికి వెళ్ళిరా బాబు అంటే వెళ్ళి రావడానికి కాళ్ళు పనిచేయవే, చూసి రాపు అంటే కళ్ళు పనిచేయవే, 4 మాటలు చెప్పు అంటే పళ్ళు పనిచేయవే, సరిగ్గా ఉండు అంటే నడుము పనిచేయదే. ఇలాంటి స్థితిలో నువ్వు ఏమని దేవునికి సమాధానంగా ఉండగలవు? ఇంకా చూడండి, పైన ఒక మాట అంటాడు 6వ వచనంలో చూడండి, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. వెండి తాడు అంటే వెన్నెముక పూసల ఊడిపోయిద్దట. బంగారు గిన్నె అంటే కపాలం, పుర్రె, మెదడు పనిచేయదట, పగిలిపోతుంది. ధార యొద్ద కుండ అంటే శరీరం దేనికి పనికి రాకుండా నాశించిపోతుంది. యవ్వనంలో ఉంటే మాంసం ఉంటుంది, కండం ఉంటుంది, పని చేయొచ్చు. యవ్వనమే లేకపోతే వృద్ధాప్యలో అంత చీకిపోయి ఉంటుంది శరీరం అంతా. ధార యొద్ద కుండ అంటున్నాడు. ఇంకా చూడండి, బావి యొద్ద చక్రము నీ జీవిత చక్రం పడిపోతుంది కదా, అంటే నీ జీవితం ముగిసిపోతుంది కదా. ఇలాంటి స్థితిలో నువ్వు వచ్చి ఏం చేస్తావయ్యా నా దగ్గరకు వచ్చి? ఇది గ్రహించాడు తిమోతి. అయ్యో, అప్పుడే స్థితి అలా ఉండేట్టు ఇప్పుడే నేను సిద్ధపడాలి కదా, సిద్ధపాటు నాకు రావాలి, మంచి పరిచర్య చేయాలి, నా సమయం ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి, దేవునికి దగ్గరకు అవ్వాలి, దేవునికి నేను ఒక సాధనంగా వాడబడాలి. ఇది ప్రతి ఒక్క యవ్వనుడు ఆలోచించాల్సిన విషయం. నీ కళ్ళు బాగున్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, నీ పళ్ళు పెదాలు బాగున్నప్పుడే దేవుని వాక్యాన్ని నలుగురికి పంచాలి, నీ కాళ్ళు బాగున్నప్పుడే నువ్వు పరిచర్య జరిగించాలి.
నీ సమస్తము బాగున్నప్పుడే దేవునికి సాధనంగా వాడబడాలి. యవ్వన ప్రాయము వ్యర్థంగా ఉండకూడదు కదా. తిమోతి గ్రహించాడు, అయ్యో నాకు టైం అయిపోతే నేనేం చేయలేనిక, నా సమయం ఉన్నప్పుడే, నాకు దేవుడిచ్చిన సమయాన్ని ఉన్నప్పుడే దేవునికి సేవ చేయాలి, పరిచర్య చేయాలి. యవ్వనంలోనే తను తాను సమర్పించుకున్నాడు. అన్నీ కూడా తన కళ్ళు సమర్పించుకున్నాడు దేన్ని చూడకుండా, తన ఒళ్ళు సమర్పించుకున్నాడు ఏ పని చేయకుండా దేవునికి వ్యతిరేకంగా, తన కాళ్ళు సమర్పించుకున్నాడు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని పని తప్ప వేరే చోటుకి వెళ్ళకుండా, తన శరీరాన్ని సమర్పించుకున్నాడు దేవునికి సజీవ యాగంగా. అందుకే తిమోతి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు పౌలు ద్వారా. ఏమని? మంచి పరిచారకుడు, దేవుని పరిచారకుడు. సమర్పణలో మన విషయం ఎలా ఉంది? దేన్ని సమర్పించుకుంటున్నాం మనం? కళ్ళను సమర్పించుకున్నామా? ఒళ్ళను సమర్పించుకున్నామా? కాళ్ళను సమర్పించుకున్నామా? శరీరాన్ని సమర్పించుకున్నామా? వస్తున్నాము వెళుతున్నాము, వస్తున్నాము వెళుతున్నాము. ఏంటి అంటే ఏమిటి లాభం? ఏమిటి లాభం? నీ వల్ల దేవునికి ఏంటి లాభం? నీ కోసమా ప్రభు అనుకుంటాడట. అరే, ఈ మనిషి కోసమా నా రక్తాన్ని కార్చింది, ఈ వ్యక్తి కోసమా నా ప్రాణాన్ని త్యాగం చేసింది, వీళ్ళ కోసమా నేను పిడిగుద్దులు లాంటి దెబ్బలు తినింది, కొరడాలు తినింది, వీళ్ళ కోసమా నా ప్రయాస వృధా అయినట్లేనా? ఒక ఆత్మ నశించిపోతుంటే దేవుడు పడే బాధ ఇది. వీళ్ళ కోసం నేను పాటుపడ్డం ఏంటి? అయ్యో అనవసరంగా పెట్టానా? ఎప్పటికి తెలుసుకుంటారు? ఎన్ని వర్తమానాలు చెప్తున్నాను వాళ్ళకి నేను, ఎన్ని మాటలు పంచుతున్నాను వాళ్ళకి నేను, ఒక్కటి కూడా చివరికి వెళ్ళట్లేదే. అలాంటి వారు ఒక్కరు కూడా కానరావడం లేదే. దుర్భిణి వేసి చూసినా కానీ ఒక్కడు కనపడడం లేదే సమర్పించుకున్నవాళ్ళు. నా శిలువయాగం, నా బలియాగం, నా రక్త ప్రోక్షణ ఇలాంటి వారికి చేశానా? సమర్పణలో నీ సాక్ష్యం ఎంతవరకు ఉంది? అన్వయించుకుంటున్నావా వాక్యాన్ని? ఈ వాక్యం నా కొరకే చెప్తున్నారు, అన్వయించుకుంటున్నామా వాక్యాన్ని? మనం ఆ విధంగా అనుసరిస్తున్నామా వాక్యంలో? ఎందుకు మనం బైబిల్ పట్టుకుంటున్నాం? మరి బైబిల్ పట్టుకోవడానికి కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు రోడ్ల మీద. నిజానికి బైబిల్ సిగ్గుపడాలి. ఎందుకో తెలుసండి? అయ్యో నేను పరిశుద్ధుడిని కదా, పరిశుద్ధుడిని పాపుల చేతిలో ఉండడం ఏంటని బైబిల్ సిగ్గుపడాలి. కానీ బైబిల్ పట్టుకోవడానికి పాపమైన నువ్వు సిగ్గుపడుతున్నావు. ఎంత విచారకరమో చూడండి. బైబిల్ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. యవ్వనస్తులే, శిష్యులందరూ కూడా యవ్వనస్తులే. నతానేలు యవ్వనస్తుడే. పాపం చిన్నప్పుడు నతానేలు ఇంత వయసు అప్పుడు ఆడుకుంటూ, చిన్నప్పుడు అతనికి చర్మ వ్యాధి ఉండేది నతానేలుకి. ఆడుకుంటున్నప్పుడు యేసుప్రభువారు కూడా చిన్నప్పుడు, ఇద్దరు ఈక్వలే ఏజ్లో. యేసుప్రభువారు చొక్కా అక్కడ వేశారట, ఆరేసింది మరియమ్మ. ఆడుకుంటూ గాలికి ఆ చొక్కా ఎగిరి నతానేలు మీద పడింది. స్వస్థత వచ్చేసింది నతానేలుకి చిన్న వయసులో. అందుకే నతానేలు పెళ్ళికి వెళ్తారు వీళ్ళందరూ కూడా. అదే నతానేలు చివరికి హతసాక్షి అవుతున్నప్పుడు చర్మాన్ని ఒలిచారట, చర్మాన్ని ఒలిచేశారు. యవనుడే అప్పటికి కూడా సమర్పించుకున్నాడు, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. నా దేవునికి నేను సమర్పించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు చిన్నప్పుడు ఆడుకుంటున్నారట.
ఒక ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు, యేసుప్రభు వారు ప్లస్ ఇంకొక ఇద్దరు కలిసి ఆడుకుంటున్నప్పుడు ఇద్దరు కొట్టుకున్నారు. యేసుప్రభు వారు కాకుండా మిగతా ఇద్దరు కొట్టుకుంటే ఒకడు చనిపోయాడు, దెబ్బ తగిలి చచ్చిపోయాడు. వాడు పారిపోయి ఇంట్లోకి దాక్కున్నాడు. యేసయ్య అక్కడ నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. వీళ్ళ అమ్మ వచ్చి యేసయ్యని దుర్భాషలు ఆడుతుంది, మా అబ్బాయిని చంపేశావు నువ్వు అనేసి. నేను కాదమ్మా చంపింది అంటాడు. లేదు, నువ్వే ఉన్నావు ఇక్కడ, నువ్వే చంపేశావు అనుకుంటాడు. ఈలో పట్టిపోయేవాళ్ళు అక్కడ దూరంగా ఉన్న ఇంట్లో వాళ్ళు చూసి కాదు ఇంకో ముగ్గురు ఆడుకుంటున్నారమ్మా ఇంటి దగ్గర అంటే, ఆ మూడోవాడు ఎవరు అంటే ఆయన పిలుచుకొస్తారు. ఎరా అంటే, నేను కాదు యేసయ్యే చంపేశాడు అంటాడు. యేసయ్యే చంపేశాడు అంటాడు. యేసయ్యని కొట్టబోతూ ఉంటే, కాదమ్మా నేను కాదు చంపింది, ఈ అబ్బాయే చంపాడు అంటారు. ఎలాగా సాక్ష్యం? యేసయ్య వెళ్ళి ఇట్లా లేపి, నేనా నిన్ను చంపింది? కాదు కదా అంటే, వాడు లేచి వీడు నన్ను చంపిందని చెప్పాడట. వీడు చంపాడు నన్ను. ఆ వాడే ఒక శిష్యుడయ్యాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు దేవుని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. బ్రతికుండగానే పొడుస్తూ ఉన్నారట, గుండెల్లో పొట్టలో అక్కడ ఇక్కడ పొడుస్తూ ఉన్నా కానీ నిలబడిపోయాడంతే. చిన్నప్పుడు నన్ను చంపేశాడు, లేపాడు, నేను ఆయన కోసం చచ్చిపోయినా పర్వాలేదు, సమర్పించుకున్నాడు. ఒక యవ్వనుడుగా నిన్ను మరణించి లేపాడు కదా, నీ కోసం మరణించాడు కదా, నీ పాపాన్ని భరించాడు కదా, నీ శాపాన్ని గ్రహించాడు కదా, నీకు పడాల్సిన శిక్ష తాను పొందాడు కదా, నీకు కృతజ్ఞత ఎక్కడుంది? లోకాన్ని పట్టుకొని తిరుగుతున్నావే. ఎంతవరకు లోకాన్ని పట్టుకొని తిరగలుగుతావు? అటు వెళ్ళినప్పుడు లోకంలో ఉంటున్నావు, ఇటు వచ్చేప్పుడు మందిరంలో ఉంటున్నావు. రెండు కాళ్ళకి ఎలాగ వేస్తున్నాను అడుగులు? ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు అంటాడు ఏలియా. ఉంటే దేవుడిని నమ్మండి, లేదంటే దయ్యాన్ని నమ్మండి. రెండు నాలుకలు ఉన్నాయా మీకు? ఒకటే నాలుక ఉంది కదా. సృష్టి చాలా గొప్పదండి. సృష్టికి చెప్పాడట, మామిడి చెట్టుకి చెప్పాడు, నువ్వు మామిడికాయలే గాయమన్నాడంట. ఇప్పటికి కూడా మామిడికాయలే కాస్తుంది ఆ చెట్టు. కాకరకాయ చెప్పాడంట, కాకరకాయ నువ్వు కాకరకాయలే కాయ, ఇంకేం కాయబోకన్నాడంట. అది ఎప్పటికీ అదే కాస్తుంది. సృష్టి మొదలించిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా అది నమ్ముతూ ఉంది, వింటూ ఉంది, ఆశిస్తూ ఉంది, విధేయత చూపిస్తూ ఉంది ఆ చెట్టు. నీకెందుకు లేదు, నాకెందుకు లేదు, మనకెందుకు లేదండి? వాటికన్నా మనకి ఇంకా జ్ఞానం ఉందే. అవి మాటలాడలేవు, వినలేవు, అయినా కానీ దేవుని మాట వింటుంది, విధేయత చూపిస్తుంది. అంతకన్నా జ్ఞానవంతులైన మన సంగతి ఏంటండి? ఒకే మాటతో ప్రార్థన చేస్తాం, ఒకే మాటతో సినిమా పాటలు పాడతాం కదండి. ఒకే బుర్రతోటి ఇది ఆలోచిస్తాం, ఒకే బుర్రతోటి అది కూడా ఆలోచిస్తాం కదండి. ఒక జల నుంచి కొత్త నీరు, పాత నీరు వస్తాయా? చేదు నీరు, మంచి నీరు ఒకే జల నుంచి వస్తాయండి? రావు కదా. సృష్టికి అంత ధర్మం ఉన్నప్పుడు నీకు నాకు ఎందుకు అంత ధర్మం లేదు? ఎన్నిసార్లు మనం వింటున్న వాక్యాన్ని వినటం వల్ల విశ్వాసం కలుగును అంటున్నాం కదా. ఏది విశ్వాసము అంటే? వినుట లోపమా, చెప్పుట లోపమా? తిమోతి గ్రహించాడు, అయ్యో నా పరిస్థితి అట్లా కాదు కదా. అందుకు తిమోతి తను తాను సమర్పించుకున్నాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. మంచి పరిచారకుడు. భక్తి చేయటంలో మంచి సాక్ష్యం ఉంది, సహవాసం చేయటంలో మంచి సాక్ష్యం ఉంది, పరిచర్య చేయటంలో మంచి సాక్ష్యం ఉంది. ఆఖరిది 4వ చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మూడు 4 కలిసి ఉన్నాయండి, 2 కలిసి చదువుకుంటాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యం నాకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక
వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలన నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తున్నాను. ఇక్కడ ఈ మాటని మనం లోతుగా వేరే విధంగా ఆలోచించగలిగితే, తిమోతికి ఒక సంఘ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. మంచి నాయకుడు అనే సాక్ష్యాన్ని పొందాడు పౌలు దగ్గర. నాయకత్వంలో గొప్పవాడు అన్న సాక్ష్యాన్ని పొందాడు తిమోతి పౌలు దగ్గర. గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చినాడు. భక్తిలో గొప్ప సాక్ష్యమే, సహవాసంలో గొప్ప సాక్ష్యమే, పరిచర్యలో గొప్ప సాక్ష్యమే. ఇక్కడ నాయకత్వంలో నాయకుడుగా కూడా గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. అందుకే ఎఫెస్సికి పిలిపించి ఎఫెస్సి యొక్క సంఘాన్ని అప్పగించాడు. మంచి పరిచారకుడే కదండి, వారిని మంచి నాయకత్వంలో నడిపిస్తాడు, వారికి బోధిస్తాడు, వారిని పైకి కడతాడు, వారిని బలపరుస్తాడు, ఆత్మీయంగా ఎదిగేలా చేస్తాడు, తాను ముందు నడిచి తన వెనక నడిపిస్తాడు అన్న గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు తిమోతి. యవ్వన ప్రాయంలోనే, మీ వయసే ఉంటుంది. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని తిమోతి పొందుకోగలిగాడు. ఎన్నిసార్లు ఒక్కసారే పౌలు గురించి, పౌలు చెప్తున్న సువార్తను విన్నాడు, పట్టుబడ్డాడు, ఇంకెప్పటికీ వదిలిపెట్టలేదు, అంతవరకు సహించాడు. వినటం వల్ల విశ్వాసం వస్తుందన్నమాట. విశ్వాసం వచ్చిందండి మనకి, తన దాకా వస్తే కానీ మనకు అర్థం కాదు మన విశ్వాసం ఎంతవరకు అనేది. దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, నిత్య జీవపు మాటలు ప్రపంచానికి వినబడుతున్నాయి, కానీ మనకి వినబడడం లేదు, మనిషికి వినబడడం లేదు. ఎలాగో తెలుసా అండి? మార్కు సువార్తలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ క్రింద బేతనీలో ఉంటారు. కొండ పైన బేత్కబే అనే ఊరుంటుంది. శిష్యుల్ని పిలిచాడు కింద కూర్చొని, కొండ క్రింద కూర్చొని, శిష్యులారా రండి, ఇట్లా మాట చెప్తానన్నాడు. ఈ మాటలు మార్కు సువార్తలో ఉంటాయి, 11వ అధ్యాయంలో మొదటి భాగంలో ఉంటాయి. శిష్యులారా ఒకసారి ఇక్కడ రండి. ఏంటి సార్ అంటే, మీరు ఆ కొండ పైకి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడుతుంది మీకు, దాన్ని తోలుకురండి. ఎవరన్నా అడిగితే ఇది మా ప్రభువుకు కావాలి, యేసుకు కావాలని చెప్పండి, వాళ్ళు ఇచ్చేస్తారు అన్నాడు. కొండ ఎక్కడ? కొండ పైన ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభువారు కొండ క్రింద పలికిన మాట కట్టబడ్డ గాడిదకి వినిపించింది. గాడిద విన్నది. అందుకే వీళ్ళు రాగానే కట్లు ఇప్పుతున్నా కానీ అది కామ్గా నడుచుకుంటూ వచ్చేసింది, విధేయత చూపించింది. నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నారని కాలుతో కొట్టాలి కదా. అపరిచిత వ్యక్తులు వచ్చి తీసుకువెళ్తున్నప్పుడు, యజమాని కాకుండా వేరే వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు గాడిద ఏం చేయాలి? కాళ్ళతో తన్నాలి. తనలేదు. దేవుని మాట, కింద చెప్పిన దేవుని మాట పైరున్న గాడిదకి వినిపించింది, వినింది, విధేయత చూపించింది. మత్తయి సువార్తలో మనం చూస్తాం ఇంకో మాట, 17వ అధ్యాయం 27వ వచనం. అక్కడ కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువు బోధ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భం వస్తుంది, నువ్వు పన్ను కట్టవా అని అడుగుతారు వాళ్ళు వచ్చి, రోమా ప్రభుత్వం వాళ్ళు. కడతాం, ఎందుకు కట్టము బాబు, ఇట్రా. శిష్యులు ఒకళ్ళు పిలుస్తారు, నువ్వు ఇట్రా అమ్మా. సార్ ఏంటి సార్ అంటే, నువ్వు వెళ్ళు, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, చేప వస్తుంది, చేప నోట్లో షెకేలు ఉంటుంది, అది తీసుకొని రా, నీకు నాకు కలిపి కట్టేసి అంటాడు. ఎక్కడ? కపెర్నహూము అండి. ఎక్కడ? సముద్రం అండి. కపెర్నహూము ఎక్కడో ఉంది ఊరిలో, సముద్రం ఎక్కడో ఉంది ఊరి బయట వెలుపల. అక్కడకున్న చేపకు వినిపించింది దేవుని మాట. ఓహో, దేవుడు ఆజ్ఞాపించాడా, అయితే నేను సిద్ధపడాలి. ఆయన వస్తుంటే ఎప్పుడు వస్తాడా అని ఒడ్డుకు కూర్చుందంట చేప. కనిపెట్టింది, నా కోసం వస్తున్నాడు, ఎక్కడ గాలం వేస్తాడు, అక్కడ గాలం వేస్తాడంట. ఆయన వెంట
వెంటనే వెంబడించి వెళ్ళిందట. అక్కడ గాలం వేసేట, గాలం వేస్తే అక్కడ చటుక్కున పట్టుకుందట. చేపకి వినపడింది దేవుని మాట, విధేయత చూపించింది. ఎప్పుడెప్పుడు శకులిద్దామా, ఎప్పుడెప్పుడు ఆ గాలాన్ని పట్టుకుందామా. ఇంకో మాట మనం చూస్తాం మత్తయి సువార్తలోనే, ఆఖరి అధ్యాయంలో ఉంటుంది, 26వ అధ్యాయంలో. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఒడ్డు నిలబడ్డాడు యేసుప్రభు వారు. శిష్యులారా కుడి పక్కన వలలు వేయండి అన్నాడు, కుడి ప్రక్కన వలలు వేయడి అన్నాడు. వెంటనే చేపలకు అర్థమైపోయింది, ఓహో నా దేవుడు ఆహ్వానించాడు, ఆజ్ఞాపించాడు, మేము వెళ్ళిపోవాలి. ఒడ్డున ఉన్న దేవుని మాటలు లోపల ఉన్న చేపలకి వినపడింది, విన్నాయి, విధేయత చూపించాయి. చేపలు విధేయత చూపించేయండి. ఎక్కడ వల వేస్తారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాయి, అలాగే వెళ్ళిపోయింది. ఎక్కడో మేడగదిలో తన శిష్యులతో పస్కాను సమర్పించుకుంటూ అక్కడ చెప్పాడు ఒక మాట, కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు అబద్ధమాడతావన్నాడు. ఎక్కడో మేడగదిలో ఉన్న మాట యెరూషలేములో ఉన్న కోడికి వినపడింది, వినింది. కోడికి వినపడింది అక్కడ. ఎప్పుడు పేతురు వస్తాడా అని పేతురుని వెంటాడింది కోడి. 1 అయిపోయిన అబద్ధం, 2 అయిపోయినాయి అబద్ధాలు, 3 అయిపోయినాయి అబద్ధాలు, కుక్కరొక్కు అంటే కోడి కూసేసింది. సృష్టి వింటుందండి దేవుని మాటలు. ప్రాణం లేనివి, జీవం లేనివి సృష్టికి వినబడుతుంది, భూమికి వినబడుతుంది, ఆకాశానికి వినబడుతుంది, నక్షత్రాలకు వినబడుతుంది, సూర్యునికి వినబడుతుంది, చంద్రుడికి వినబడుతుంది. ఎటు వచ్చి నీకే వినబడటం లేదు. ఎంత విచారకరం అండి. నీకంటే అవి అల్పమైనవే, వారిని దేవుడు స్వహస్తాలతో చెయ్యలేదు, నిర్మించలేదు. నిన్నే తన ఇష్టంగా, తన రూపం చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున చేసుకున్న నీవే ఆయన మాట వినట్లేదు. కలుగునుగాక అంటే కలిగిపోయిన అన్నీ కూడా అవి వింటున్నాయి, నీకెందుకు వినబడ్డం లేదు? ఒకానొక దినాన జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎన్ని చెప్తున్నా కానీ మనం అలాగే వెళుతూ ఉంటాం. తల్లిదండ్రులు మన ఎదురు ఒకనొక దినం రాబోతుంది, ఎత్తబడే దినం. ఒక దినం తప్పకుండా రాబోతుంది, ఎత్తబడే దినం. అదే దినము ఈ దినమైతే మన పరిస్థితి ఏంటి? నీ కన్నులు ఎదుటిగానే నీ తల్లిదండ్రులు పైకి వెళ్ళిపోతూ ఉంటారు, నీ స్నేహితులు పైకి వెళ్ళిపోతూ ఉంటారు, నీకు కనబడుతూనే ఉంటారు. నీ బంధువులు పైకి వెళ్ళిపోతూ ఉంటారు, నీకు కనబడుతూనే ఉంటారు. నీకు తెలిసిన వాళ్ళందరూ కూడా పైకి ఎత్తబడుతూ ఉంటారు, అది నీకు కనబడుతూనే ఉంటుంది. ఆ రోజు అనిపిస్తుంది, అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి అమ్మా, ఒక ఛాన్స్ అమ్మా, నాకు తెలియదమ్మా, ఇవన్నీ కూడా ఇలా జరుగుతుందని తెలియదమ్మా, ఒక్కసారి అమ్మా, నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటానమ్మా. నాన్న, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడా, కేకలు పెడతావు. కొరింథీయులకు రాస్తుంటాడు పౌలు 15వ అధ్యాయం 51వ వచనం, మనము నిద్రించము గాని రెప్పపాటు కాలంలో మనం మార్పు పొందుదుము. ఈ అక్షయతను సమర్పించుకోవాలి, ధరించుకోవాలి. ఈ మర్త్యము అమర్త్యతను ధరించుకుంటుంది. కడబూరం రోగగానే. బైబిల్ అబద్ధమండి. అందరూ పైకి వెళుతుంటే నీవొక్కడే కూర్చొని కేకలు పెడతా ఉంటావు. అయ్యో ఈ దినము ఇలా ఉంటుంది ఏంటి, నేను నమ్మలేదే, వినలేదే, విశ్వసించలేదే, విధేయత చూపించలేదే, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నాకు ఒక్కడినైపోతున్నాను కదా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది విడవబడ్డ వాళ్ళ సంగతి ఎలా ఉంటుందనేది. మిడతలు కుడితే చద్దామన్న కానీ చావలేరట, ఆ దెబ్బకి, ఆ భరించలేక, ఆ నొప్పి భరించలేక. 666 ముద్ర వేయించుకోకపోతే
ఎన్ని శ్రమలు పడతామో మనకి అందరూ రాసి ఉంది అక్కడ. భయంకరమైన హింసలు, శ్రమలు. పొందుదామా అవి? ఆ దినాన్ని అనిపిస్తుంది, అయ్యో అప్పుడే నేను విన్నట్లయితే ఎంత బాగుండేది. జుట్టు పీక్కోవాలనిపిస్తుంది, గోడకు తలగేసి గుద్దుకోవాలనిపిస్తుంది, కాలితో భూమిని తన్నాలనిపిస్తుంది, అడవిలోకి వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి ఒంటరి గట్టిగా అరవాలనిపిస్తుంది. అయ్యో ఈ దినం ఇలా వచ్చిందేంటి? అందుకే ప్రసంగం అంటాడు, ఇట్టి దినము రాకముందే. చదవండి అన్నమాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే అంటాడు అక్కడ. నీ దేవుడిని నువ్వు స్మరణ తెచ్చుకో. ఇదే సమయం. ఆనాడు పడే బాధ అప్పుడు పడకూడదు. అందుకే ఇప్పటి నుంచే నీ దేవుడిని నువ్వు చేర్చుకో. నీ జీవితం మీద నీకు అసహ్యం వేస్తుంది ఆ దినాన. ఎందుకు నమ్మలేదా, ఎందుకు వినలేదా, ఎందుకు విధేయత చూపించలేదా అని విలవెల్లాడిపోతావు. అమ్మ కరుణించేటప్పుడు, నాన్న కరుణించేటప్పుడు అప్పుడు ఈ ఉండవు, అక్కడ క్షమాపణలు ఉండవు, హెల్ప్లు ఉండవు, సహాయం ఉండదు. నీ కొరకు అప్పుడు విజ్ఞాపన చేసేవాళ్లే ఉండరు. ఒంటరి వాడివైపోతావు ఎత్తబడే సమయాన. నీ పరిస్థితి ఏంటప్పుడు? అది గ్రహించాడు తిమోతి. అందుకే యవ్వన ప్రాయంలోనే తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు, భక్తి చేశాడు, సహవాసం చేశాడు, మార్చుకున్నాడు తన్నంతా కూడా. ఆ దినము నాకు రాకూడదు, అట్టి దినాలే నాకు అవసరం లేదు, నా దేవుడు నాకుంటే చాలనుకున్నాడు. తిమోతి చేత సాక్ష్యాన్ని పొందాడు. మన పరిస్థితి ఏంటండి? భక్తి చేయడంలో మన పరిస్థితి ఏంటి? ఎంతవరకు భక్తి చేస్తున్నాం మనం? ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం? ఎటువంటి భక్తి చేస్తున్నాం మనం? నిజమైన భక్తేనా? నిజమైన భక్తి ఏదనగా ఈహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను. ఎంతవరకు ఈ భక్తిలో మనం విజయం సాధిస్తున్నాం? సహవాసం చేయడంలో మనం ఎంత సాధిస్తున్నాం విజయం? పరిచర్య చేయడంలో మన సాక్ష్యం ఏంటి? తిమోతి గ్రహించినాడు. అందుకే పౌలు ద్వారా సాక్ష్యాన్ని పొందాడు. నీవు నేను కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక. వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, దివ్యమైన, అద్వితీయమైన నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభా మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. మీ మాటలు వినడానికి మా చెవులు తెరవజేస్తూ వచ్చినారు, మా మనసులు సిద్ధపరుస్తూ వచ్చినారు, మా ప్రవర్తన సరిచేస్తూ వచ్చినారు. ఈ మాటల ద్వారా మా ప్రాణాత్మదేహాలు బలపరచడానికి ఇష్టపడ్డందుకే మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మీ మాటలను సత్యాన్ని గ్రహించడానికి మా చెవులు తెరచేశారు, మా మనోనేత్రాలు వెలిగిస్తూ వచ్చినారు. ప్రతి మాట మా హృదయంలో పదిలిపరచబడినట్లుగా, ఏది చోరుడు దొంగలించుకున్నట్లుగా ప్రతిష్ఠించండి. మీ వాక్యము సత్యమై ఉన్నది, అట్టి సత్యము మనం ప్రతిష్ఠించండి. మీ ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయండి. తిమోతిని మా మధ్య నుంచుతూ వచ్చినారు.
తిమోతి యవ్వనుడే, ప్రభా మాలాంటి యవ్వనుడే, అటు యవ్వన ప్రయాణి ప్రభా యవ్వన ఇచ్చల కొరకు వాడుకోకుండా నీ ఇచ్చలు కనిపించడానికి వాడుకున్నాడు. మంచి భక్తి చేస్తూ వచ్చినాడు. పౌలు లాంటి గొప్ప దైవజనుడి ద్వారా, అపోస్తుల ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుతూ వచ్చినాడు. మంచి భక్తిపరుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. మా జీవితాల్లో కూడా తండ్రి అట్టి సాక్ష్యం కలుగునట్లుగా సహాయం చేయండి. ఇంకా మేము భక్తులు ఎక్కడైతే విడిపోతున్నామో, చెదిరిపోతున్నామో, విడనాడబడుతున్నామో, మాకై మేము చేయలేకపోతున్నాం ప్రభువా, మీరే మమ్మల్ని సిద్ధపరచండి. మేమైతే సిద్ధంగా ఉన్నాం, కానీ మానవ రీత్యా, హద్దుబాట్ల రీత్యా సరైన భక్తి మేము చేయలేకపోతున్నామేమో. మమ్మల్ని మీరు స్వాధీనపరచుకొని మీకు ఇష్టానుసారమైన భక్తులు మమ్మల్ని నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా, సహవాసం చేయడంలో కూడా మంచి సాక్ష్యం పొందినాడు తిమోతి. అట్టి సాక్ష్యం మేము కూడా పొందినట్లుగా మంచి సహవాసిగా మీరు మా మధ్య నుండి రమ్మని ప్రార్థిస్తున్నాం. అట్టి సహవాసం మీతోనే అంటి పెట్టుకునే సహవాసం, అంటి ఉండే సహవాసం, అంటు కట్టబడే సహవాసం మేము కలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు తప్ప మాకేది సహవాసం కాకుండా ఉన్నట్లుగా ఆ మనస్సులు సరిచేయండి. తిమోతి కలిగిన సాక్ష్యం మేము కూడా కలిగినట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేయండి. అలాగే పరిచర్య చేయడంలో కూడా తండ్రి తిమోతి గొప్ప సాక్ష్యాన్ని పొందుతూ వచ్చినాడు. పరిచర్య నిమిత్తం తండ్రి ఒక సంఘాన్ని బలపరచడానికి మరి ఎంతో దూరం వెళ్ళి సంఘాలు బలపరచడానికి తిమోతి వాడబడ్డాడు. అటు పరిచర్యలో మేము కూడా సాగించినట్లుగా మమ్మల్ని మీ కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మేము కూడా అటు పరిచర్య చేయాలి తండ్రి. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, ఇప్పుడే సమయం ఉన్నప్పుడే, శరీరం సహకరిస్తూ ఉన్నప్పుడే మీ పని చేయాలి తండ్రి. వాడిపోయిన తర్వాత ఏమీ వాడబడలేము నాయనా తండ్రి. మేము వాడకముందే మమ్మల్ని వాడుకో తండ్రి. అదే రీతిగా ప్రభువా, మరి తిమోతి మంచి నాయకుడు, నాయకత్వం కలిగిన వాడు అనే సాక్ష్యాన్ని పొందాడు. ఎఫ్ఎస్సి సంఘాన్ని నడిపే బాధ్యతలు, గురుతరమైన బాధ్యత ఆ బిడ్డకు అప్పగింపబడింది. సంఘాన్ని నడిపించడం, తన ముందుండి నడిపించడం ఎంతో కష్టతరమైనది ప్రభు. అట్టి గురుతరమైన బాధ్యత ఆ బిడ్డకు అప్పగింపబడింది. అంటే మంచి నాయకుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. నాయకత్వ లక్షణాలు ఆ బిడ్డకు పుణికిపుచ్చుకున్నాడు. అటు నాయకత్వ లక్షణాలు మాకు కూడా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు, ప్రతి మాటను కూడా మేము విడిచిపెట్టకుండా మా మనసులో బదిలిపరచబడినట్లుగా సహాయం చేయండి. కోడి మీ మాట వినింది, కోడికి వినపడింది, చేపకు వినపడింది, గాడిదకు వినపడింది తండ్రి. మాకే వినబట్టలేదయ్యా. మీ మాటలు విని విధేయత చూపించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. వినటం వలన విశ్వాసం వస్తుందన్నారు కదా తండ్రి. అటు విశ్వాసం, అధిక విశ్వాసంలో నడిపించడానికి సహాయం చేయండి. ఇంకా మాలో తప్పులుంటే క్షమించండి. మమ్మల్ని మేము సజీవ యాగంగా సమర్పించుకోవడానికి ఏర్పాటు చేయండి. ఈ మాటలు మరలా మేము కలిసేంత వరకు కృపలో భద్రపరచమని, ఈ మాటలన్నీ కూడా విని ఆ విధంగా నడుచుకోవడానికి మా మనసులు సిద్ధపరచమని, వచ్చిన వారందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఎవరైతే రాలేకపోయినారో వారు కూడా ఈ ఫలాన్ని అనుభవించేట్లుగా సహాయం చేయమని, మీ నామానికి అత్యధికమైన మహిమను ఆపాదించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మనతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ అందలి అన్యున్న సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ యుగముల పర్యంత వరకు సదాకాలము చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్.